న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. హీరో అన్నారు, పులి అన్నారు, దంచి కొడితే మొత్తం బాల్ అంతా స్టేడియం అవుతలే అన్నారు. కానీ అభిషేక్ శర్మ వరుసగా డకౌట్లు అవుతూ ఒక్కసారిగా క్రికెట్ ప్రేమికులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు డకౌట్. ఈ T20 ప్రపంచ కప్లో ఇంతవరకు ఒక్క పరుగు చేయలేదు. ఏకైక బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు ఈ టోర్నమెంట్లో. లీగ్ దశలో ఒక్క పరుగు కూడా చేయకుండా లీగ్ ముగించినటువంటి ఏకైక బ్యాటర్ మన అభిషేక్ శర్మ. 3 మ్యాచ్ల్లో 3 డకౌట్లు, హ్యాట్రిక్ వరుసగా మ్యాచ్లో డకౌట్. గడిచిన 7 మ్యాచ్ల్లో 5 డకౌట్స్. అసలు ఈ ఆట చూస్తుంటే కొట్టినప్పుడు బీభత్సంగా కొట్టేసి తర్వాత డకౌట్లు అవుతా అంటే దానికి స్టేబిలిటీ అనేది కనిపించదు. నిదానంగా ఆడినా కూడా స్టేబిలిటీ ఉన్నటువంటి ఆటగాన్ని లాంగ్ టర్మ్లో ఎందుకు చూస్తామనంటే గ్యారంటీ ప్లేయర్ కింద చూస్తాం. ఎప్పుడో ఒకసారి ఉధృతంగా సునామీ కొట్టినట్టు కొట్టి తర్వాత ఎండాకాలంలాగా ఎండిపోయినట్టుంటే కొద్ది రోజులకు మర్చిపోతారు ఆటగాళ్ళని. ఆడుతుంది ప్రపంచ కప్ సార్ అభిషేక్ శర్మ. చిన్న చిత్క సిరీస్ కాదు, ఎక్కడో చిన్న చిత్క మ్యాచ్లు కాదు ఆడేటి. T20 ప్రపంచ కప్లో ఆడుతున్నారు. అద్భుతమైనటువంటి అవకాశం తక్కువ ఏజ్లో మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సినటువంటి పరిణామం. వరుసగా ఆడుతున్నటువంటి ఆ బ్యాటింగ్ విధానం చూస్తే భయం వేస్తుంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారు నీ మీద. ఎక్స్పెక్టేషన్లన్నీ తీసేసే, నార్మల్ ఆట ఆడేసే. ఫస్ట్ 2 మ్యాచ్లు క్యాచ్ అవుట్ అయినావు, కనీసం హిట్ చేసే మూమెంట్ దాకా వెళ్ళి అవుట్ అయినావు క్యాచ్లో, మళ్ళీ ఫామ్లోకి వస్తాడు అనుకున్నాం. నిన్నటి మ్యాచ్ ఏంటి, నెదర్లాండ్ క్లీన్ బోల్డ్. అంటే నీకే ఒక రకమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బ్యాక్ సైడ్ పోయినట్టు కనిపించింది క్లీన్ బోల్డ్ అవ్వడం పట్ల. సంజు శాంసన్ పక్కన పెట్టేసి సంజు శాంసన్ ఫామ్లో లేడు కదా అని చెప్పేసి అభిషేక్ శర్మ ఇక డోకా లేదని చెప్పేసుకొని అనుకుంటే వరుసగా ఆడుతున్నటువంటి ఆడతీరు ఎంత దారుణంగా ఉందంటే పాకిస్తాన్ మీద డక్అవుట్ అయ్యావు, ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏ మీద డక్అవుట్ అయ్యావు, నిన్న నెదర్లాండ్ మ్యాచ్ మీద కూడా డక్అవుట్ అయ్యావు. ఇప్పుడు సూపర్ 8 జరగబోతుంది. అవి నాకౌట్స్, ఈ లీగ్స్ కావు. సూపర్ 8లో లీగ్స్ ఉన్నా కూడా ఆ తర్వాత నుంచి నాకౌట్స్ ఉంటాయి. సూపర్ 8 అయిపోయిన తర్వాత కీలకమైనటువంటి పోరు సూపర్ 8లో చాలా పెద్ద టీంలు ఉన్నాయి. అందులో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగిస్తే ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయితే నెదర్లాండ్లో టాప్ ఆర్డర్ అంతా కన్ఫ్యూజన్లో పడిపోయినారు. ప్రతిసారి ఈశాన్ కిషన్ కొట్టమంటే కొట్టడు కదా. మొన్నటి వరకు అభిషేక్ శర్మను కూడా ప్రతిసారి అభిషేక్ను కొట్టమంటేనే కొట్టడు కదా అని చెప్పేసి అనుకుంటూ వెనకేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని చూసాం. బట్ ఎన్నిసార్లు వెనకేసుకొని వస్తారు? కష్టం కదా. ఆడుతుంది మనం ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్. లీగ్ దశలో నడుస్తుంది, సూపర్ 8లో కూడా నడుస్తుంది కావచ్చు. ఆ తర్వాత సెమీస్, ఫైనల్, నాకౌట్ ఒకటే మ్యాచ్ ఉంటుంది. ఒక్కసారి అవకాశం వస్తుంది, మళ్ళీ రాదు. అక్కడ కూడా విఫలమైతే ఎలా? ఇప్పుడు నిన్నటి వరకు ఎన్ని డకౌట్లు అయినా గత 6 మ్యాచ్ల్లో చూసుకుంటే వరుసగా 4 డకౌట్లు అయినా కూడా నిన్నటి వరకు కూడా ఇంకా వెనకేసుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు. అభిషేక్ శర్మని ఏం కాదు, ఫామ్లోకి వస్తాడు, ఒకసారి బ్యాట్ జులిపిస్తుంది, మామూలుగా ఉండదని చెప్పేసి అనుకున్నాం. బట్ నిన్న కూడా డకౌట్ అయితే ఏమైంది? అభిషేక్ శర్మ గ్రౌండ్ షాట్స్ ఆడొద్దని అనుకుంటున్నారా? ఎప్పుడు హిట్ చేస్తూ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? ఇలా అయితే లాంగ్ టైం క్రికెట్ని ఎలా సస్టైన్ చేస్తారు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. 0-0-0 T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ వారాలు గడిచిపోతుంది. అన్ని జట్లు ఉన్నటువంటి 20 జట్లలో టీముల్లో ఉన్నటువంటి ప్రతి బ్యాట్స్మెన్ కనీసం ఒక్క పరగన చేసినారు. టాప్ నెంబర్ 1 ర్యాంకర్గా ఉండి T20లో విభత్సమైనటువంటి బ్యాట్స్మెన్గా పేరు పొంది ఈ T20 వరల్డ్ కప్లో ఇంకా నువ్వు ఖాతా తెరవలేదు. ఒక్క పరుగు అనేది కూడా చేయలేదు. సంజు శాంసన్ సరే ఫామ్లో లేకపోయినా కూడా ఓ మినిమం 10-20 కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే మరీ డక్అవుట్ అవుతూ అవతల వాళ్ళకి రావడంతో సెల్ఫ్ అవుట్ అవుతున్నట్టుగా అవ్వట్లేదు. ఓ 10-15-20 అన్న కొడుతున్నాడు విఫలమవుతున్న పెద్ద స్కోర్లు చేయడానికి. కానీ అది కూడా లేదు కదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. సంజు శాంసన్ చేసి ఆ 10-15-20 పరుగులు కూడా చేయలేకపోతున్నావే. సరే పోనీ ఆ 20-30 4-5 మ్యాచ్ల్లో సంజు శాంసన్ కొట్టినాయన్ని కూడా ఒకే మ్యాచ్లో కొడతాడు మా పులి, ఒక్కసారి బ్యాట్ జులిపించాడంటే కథ అట్లనే అనుకొని కూడా ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చారు. అయినా కూడా లేదే. ఇలా అయితే ఎలా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు కీలకమైనటువంటి మ్యాచ్ల్లో ఇలాంటి ఫామే కొనసాగితే మిగతా అంత ఇబ్బంది పడుతుంది. మనకు మిడిల్ ఆర్డర్ ఎండ్ వరకు కూడా బ్యాటింగ్ దళం గట్టిగా ఉంది కాబట్టి నిన్న మ్యాచ్లో చూడండి పేక మెడల టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయింది. ఒకరి తర్వాత ఒకరు. చివరిలో హార్దిక్ పాండ్యా, శివన్ దుబే భీకరంగా పోరు కొనసాగించడంతో ఎండింగ్లో క్లైమాక్స్లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఆ టాప్ ఆర్డర్ సరిగా ఉంటే అక్కడ అంత మనకు కన్ఫ్యూజన్ లేక అంత భయంగా ఉండాల్సిన పరిస్థితి రాదు కదా.
అందుకని అభిషేక్ శర్మ మీద ఇప్పుడు కొంత విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అట్లని పూర్తిగా తక్కువ చేయలేం మన అభిషేక్ శర్మని. అద్భుతమైన బ్యాటింగ్ ఉంది, ఎలా సిక్సర్ కొడతారో తెలుసు, ఎలా హిట్ చేస్తారో తెలుసు. కానీ చిన్న చిన్న పొరపాట్లను కనుక మనం రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళకపోతే లాంగ్ టర్మ్లో ఇబ్బంది అవుతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. ఆ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక బౌలర్కి బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నాడు అనేటువంటి విషయం క్లారిటీ వస్తే ఈజీగా వాళ్ళని కట్టడి చేయడానికి బౌలింగ్ దళాలను దింపుతారు. ఆ లైన్ మార్చుకొని ప్రతి మ్యాచ్లో ఒక కొత్త లైన్ని తీసుకొని వెళ్తే బౌలర్లకు అర్థం కాదు, ఆ తర్వాత మనం హ్యాపీగా బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ T20 వరల్డ్ కప్లో అత్యంత భీకరమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తున్నటువంటి అభిషేక్ శర్మ ఇకనైనా పరుగులు చేయాలి, ఇకనైనా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే భవిష్యత్తుకి ఇది చాలా కీలకమైనటువంటి అంశం. T20 వరల్డ్ కప్లో పూర్తిగా విఫలమైతే దాని పరిణామాలు చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తాయి. తర్వాత 0 స్కోర్ల మీద ఉన్నారు, ఇంకా ఒక్క పరుగు కూడా తీయకపోవడం అనేది ఈ టోర్నీ అయిపోయేసరికి కూడా ఇలానే కొనసాగుతుంది సూపర్ 8 పైన కూడా. ఇక తర్వాత కెరీరే ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా తక్కువ ఏజ్లో అద్భుతమైన అవకాశం వచ్చింది T20లో ఆడడానికి. సూపర్ 8లో ఏంటంటే కాన్ఫిడెన్స్ పెంచుకొని, అంటే ఇలాంటి టైంలో మానసిక స్థైర్యం చాలా ఇంపార్టెంట్ ప్లేయర్కి. వరుసగా ఫామ్ కోల్పోయినప్పుడు తడబడుతూ ఉంటారు బ్యాట్స్మెన్, మళ్ళీ ఫామ్లోకి రావడానికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిణామం ఉంటుంది. అలాంటివన్నీ పక్కన పెట్టి ఫ్రెష్ మైండ్ తోటి గ్రౌండ్లోకి దిగి మరలా తన న్యాచురల్ గేమ్ ప్రతిదీ హిట్ కొట్టాలనే కాకుండా బాల్ని అంచనా వేసి హిట్ చేసి గ్రౌండ్ ఆడేసి డిఫెండ్ చేస్తే ఆ మైండ్ సెట్తో వస్తే సూపర్ 8లోనన్నా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా వరుసగా విఫలమవుతున్నటువంటి అభిషేక్ శర్మ ఫామ్ అనేది సూపర్ 8లో ఏ రకంగా ఉండబోతుంది, సూపర్ 8లో కూడా ఇలానే కొనసాగితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అభిషేక్ శర్మను సూపర్ 8లో కొనసాగించాలా, సంజు శాంసన్కి అవకాశం ఇవ్వాలా, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు అంటే కూడా వ్యూవర్స్ అందరూ మీరు కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే అభిషేక్ శర్మ విఫలంగా అవుతున్న సందర్భంలో మరలా తను పికప్ అవ్వాలని కూడా కోరుకుందాం.